అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో రోజు రోజుకి పెరిగిపోతున్న క్రైమ్ ఏ విధంగా పోలీసులు అడ్డు చెప్తున్నారు, వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటున్నారు, ప్రజలకి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తున్నారని చెప్పి మనకు డీసీపీ క్రైమ్ శ్రీమతి వెంకటరత్నం మేడం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం రోజు రోజుకి క్రైమ్ ఎక్కువ అవుతుంది. గుడుల్లో దొంగతనాలు కానీ, యువత రోజువారీ ఖర్చుల కోసం కానీ వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విశాఖ ప్రజలు? నేను చెప్పేది ఏంటంటే, క్రైమ్ అయితే మాత్రం అంటే ఆకతాయిలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ తాలూకా చెడు వ్యసనాలకి లోనైపోయి ఎక్కువగా గాంజాయి సేవించడము, మద్యం సేవించడము, ఇతర చెడు అలవాట్లకి లోనయ్యి యువత ఏం చేస్తున్నారంటే వీధుల్లాంటి వెళ్తుండేటటువంటి మెన్ని, నైట్ పూట వెళ్తున్న మెన్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి సెల్ ఫోన్లు లాక్కోవడము, డబ్బులు లాక్కోవడము, బెదిరించడము, చంపేస్తామని బెదిరించడము, కొట్టడము, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. మెయిన్గా 1000 రూపాయలకి 500 రూపాయలకి కూడా వాళ్ళు ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. అందువలన చాలా స్ట్రింజెంట్ యాక్షన్ అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. జూలై 1న మా సిపి సారు శంకర్ భట్ బాగ్చి సార్ జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన రోజునే మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అల్లరి మూకల తాలూకా ఆకతాయి వేషాలన్నీ కూడా కట్టడి చెయ్యాలి. ఆ ఆర్డర్స్తో ఇమీడియట్గా మా క్రైమ్ అయితేనేంటి, ఇతర పోలీస్ డిపార్ట్మెంటు, విశాఖపట్నం సిటీ పోలీసు అందరూ కూడా అప్రమత్తమయ్యి ఇమీడియట్గా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అయితే సుమారు ఒక 6-7 రాబరీస్ అయితేనేంటి, డెకాయిటీస్ అయితేనేంటి, స్నాచింగ్స్ అయితేనేంటి జరిగాయి. అయితే అన్నిటినీ కూడా వితిన్ 6-7 అవర్స్లో వాళ్ళని క్యాచ్ చేయడము, అరెస్ట్ చేయడము, అలాగే రిమాండ్కి పంపించడము కూడా చేయడం జరిగింది. యాక్షన్ మాత్రం చాలా క్విక్గా ఉంది. అయితే ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే కొంచెము జాగ్రత్త వహించాలి. వీళ్ళు కూడా లేట్ నైట్స్లో తిరగడము, కొంతమంది బర్త్డే పార్టీస్ అంటూ బీచ్ రోడ్స్లో 12 తర్వాత 1 తర్వాత కూడా తిరగడము పబ్లిక్కి చాలా అలవాటైపోయింది. ఎప్పుడు చూసినా సరే పబ్లిక్ బయట తిరుగుతూనే ఉన్నారు. రాత్రి పగలు అని తేడా కూడా గమనించట్లేదు. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఎర్లీగా మీరు ఇంటికి చేరుకోవాలి. ఇట్లాంటి ఆగతాయిలందరూ నైట్ పూటే 12 తర్వాత 11 తర్వాత వీళ్ళ వేషాలన్నీ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి మనందరము జాగ్రత్తగా ఉండాలి. ఈ యువత విషయంలో ప్రధానంగా తల్లిదండ్రులు ముఖ్య భూమిక పోషిస్తారు. అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు, ఏ విధంగా హెచ్చరిస్తారు? యువత మంచి మార్గంలో ఉన్నది అని అంటే దానికి కారణం తల్లిదండ్రులు. అలాగే చెడు మార్గంలో ఉన్నారు అంటే దానికి కారణం కూడా తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల్ని వాళ్ళ యొక్క అలవాట్లేంటి, వాళ్ళ తాలూకా ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి రోజులు ఇవి. ఎందుకంటే బయటికి వెళ్ళారు అని అంటే ఏదో ఒక చెడు వ్యసనానికి లోనైపోతున్నారు. మరి దాన్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే పేరెంట్సే. ముందుగా మదర్ చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు చాలా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ముందు ఎట్లా బిహేవ్ చేసేవాడు, ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఈ గాంజాయి ఇతర అలవాట్లకు లోనైన వాళ్ళు చాలా చిరాకు చూపించడము, అసలు పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఆ ఆప్యాయత అనురాగము ఉండకపోవడము, పేరెంట్స్తోనైతేనేంటి, సిస్టర్స్ తోటైతేనేంటి, బ్రదర్స్ తోటైతేనేంటి చాలా కోపంగా బిహేవ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అలాంటివి మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ ప్రవర్తన కంట్రోల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది పేరెంట్స్ మాత్రం గమనించండి. పిల్లల భవిష్యత్తును మాత్రం బుగ్గిపాలు చేసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి కానీ ఒక కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి, లైఫ్ లాంగ్ అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ కేసులో ఉన్నాడు, ఈ డెకాయిటీలో ఉన్నాడు, ఈ రాబరీలో ఉన్నాడు, ఈ స్నాచింగ్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా పెద్ద అఫెన్సెస్ నవేడేస్. తల్లిదండ్రులు కూడా ఒక చిన్న తప్పిదానికి వాళ్ళు కూడా జీవితాంతం బాధపడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించి పిల్లల భవిష్యత్తుని మంచి మార్గంలో పెట్టే విధంగా మీరు కూడా అబ్జర్వ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో టెంపుల్స్ ఎఫెన్స్ ఎక్కువైపోయింది బాగా.
ఈ రోబరీస్ కానీ లేదంటే ఈ ఆకతాయిలా అంటారా, లేదంటే డెకాయిటివ్ ఎక్స్పర్ట్ పర్సన్స్ ఈ టెంపుల్స్ మీద అటాక్ చేస్తున్నారంటారు? అంటే ఎక్కడ జరిగిన వైజాగ్లో జరిగినటువంటి టెంపుల్ అఫెన్సెస్ చూస్తే మాత్రం అది కూడా ఏదో కొంత అవసరాల కోసమే కానీ అది పెద్ద గ్యాంగ్ పని అయితే మాత్రం కాదన్నట్లుగా మా యొక్క అబ్జర్వేషను. ఎందుకంటే ఇప్పటికీ మేము చాలా టెంపుల్ అఫెండర్స్ని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న హుండీలు 500కి 300కి హుండీలు పగలగొట్టడము, తీసుకెళ్లడము చేసినటువంటి అఫెండర్స్. వాళ్ళు కూడా చెడు వ్యసనాలకు లోన్ అవ్వడము, పూర్ కండిషన్స్, ఫ్యామిలీ కండిషన్స్, అలాగే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, సింగిల్ పేరెంట్స్ వాతావరణంలో పెరిగిన వాళ్ళు, డ్రాప్ అవుట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ పరిసర అలవాట్లు, పరిసర ప్రాంతాల ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా రకంగా ఉంటుందనిగా చెప్తున్నాను. మేడం, క్రైమ్ అంటే ప్రధానంగా నిఘా నేత్రాలు, సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అలాంటి సీసీ కెమెరాలు సిటీలో అన్నీ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అంటారా? ఈ గుడుల్లో అది ఆ కమ్యూనిటీకి ఏం చెప్తారు మీరు సీసీ కెమెరాల కోసం? గుడులు అయితేనేంటి, ఇండివిజువల్ హౌసెస్ అయితేనేంటి, షాపింగ్ కాంప్లెక్సెస్ అయితేనేంటి, లేకుంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేంటి, అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా ఉండాలి. అది రోడ్డు ఫేసింగ్లో కంపల్సరిగా ఉండాలి. అలాగే ఇంట్లో కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి. అంటే రోడ్డు ఫేసింగ్ ఎందుకు అని అనుకుంటారు, కానీ రోడ్డు ఫేసింగ్ ఉంటేనే మనకి ఫస్ట్ ఎవరు వచ్చింది, ఎట్నుంచి వచ్చింది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంట్లో ఉండే కెమెరాస్ కన్నా. కాబట్టి సీసీ కెమెరాలు ఫిక్సప్ చేసుకోవాలి ప్రతి ఇంటికి. నవేడేస్ ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఎట్లా అవసరమో ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు కూడా అంతే అవసరము. అయితే ఎక్కువ బ్యాకప్ ఉండేటట్లు, సుమారు 30 days అయినా బ్యాకప్ ఉండేటట్లు పెట్టుకోవాలి. చాలా కెమెరాస్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము, బ్యాకప్ ఉండట్లేదు లైవ్ కెమెరాస్. దానివల్ల నో యూజ్. అస్సలు ఏమి జరిగినా సరే మనకి ఇంకా బ్యాకప్ లేకపోతే ఏమీ తెలియదు. అందువలన అందరికీ విజ్ఞప్తి, చాలా ఏరియాస్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ అవి వర్క్ చేస్తున్నాయో లేదో కూడా ఇన్మేట్స్ అబ్జర్వ్ చేయలేనటువంటి పరిస్థితి. అలాంటివి ఉన్నా సరే వేస్ట్ కదా. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎవరెవరి ఇళ్లల్లో అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయో అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. బ్యాకప్ ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. మెగాపిక్స్ 2 మెగాపిక్స్ ఉండేటట్లుగా సీసీ కెమెరాలు ఫిక్సప్ చేసుకోండి. ఎక్కువ బ్యాకప్ ఉంటే 1 month కానీ బ్యాకప్ ఉంటే మనకి చాలా మంచిది. ఎక్కువ మెగాపిక్స్ ఉండేటటువంటి అంటే క్లారిటీ, పిక్చర్ క్లారిటీ ఉంటే ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. అంతేకాకుండా మనకి కోర్టులో కూడా ఎవిడెన్స్గా అది చాలా చాలా రకంగా ఉపయోగపడుతుంది. అదర్వైజ్ చాలా వరకు కోర్టుల్లో కేసులు ఎక్విటల్ అయిపోతాయి మంచి ఎవిడెన్స్ లేకపోతే. బట్ సీసీ కెమెరా అనేది లైవ్ ఎవిడెన్స్, అది మనకి ఎంతో రక్షణ, అటు ప్రివెన్షన్కి ఇటు ప్రాసిక్యూషన్కి కూడా చాలా యూజ్ఫుల్. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సీసీ కెమెరాలు ప్రతి ఇంటికి కూడా ఉండేటట్లు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా యువత పెడదోవ పడుతుందంటే వాళ్ళని కంపల్సరీగా కాసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిన బాధ్యత అయితే తల్లిదండ్రులు ఉంది. అలాగే ప్రతి ఒక్కరు రోజువారీ ఖర్చుల కోసం ఈ ఎఫెన్స్ చేయడం అనేది బాగా పెరుగుతుంది. వాళ్ళందరినీ మేము కట్టుదిట్టంగా ఎదుర్కొని వాళ్ళని పట్టుకుంటున్నాం. అలాగే ఈ గుడులకు సంబంధించి ఎఫెన్స్ విషయంలో ఈ సీసీ కెమెరాలు కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ సీసీ కెమెరాలు ప్రధాన భూమిక అయితే పోషిస్తే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి, దాని బ్యాకప్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి క్రైమ్ డీసీపీ శ్రీమతి వెంకటరత్నం గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.